కేంద్రంలోనేమో నరేంద్ర మోడీ ప్రభుత్వం వాతల ప్రభుత్వంగా, రాష్ట్రంలోనేమో చంద్రబాబు ప్రభుత్వం కూతల ప్రభుత్వంగా తయారైంది. ఈ రెండు ప్రభుత్వాలు అటు దేశానికి ఇటు రాష్ట్రానికి శనిగ్రహాలా దాపురించాయి, రాహుకేతువులా దాపురించాయి. మోడీ ప్రభుత్వం చూస్తామా, ఇది వాతల ప్రభుత్వం. వాతల మీద వాతలు వేస్తూ ఉంది. వంట గ్యాస్ ధర మార్చి 7వ తారీఖున ఒక్కొక్క సిలిండర్ మీద 60 రూపాయలు పెంచింది. మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ 29 రూపాయలు పెంచింది. గృహిణులు వంట గదిలోకి పోవాలంటే భయపడిపోతున్నారు, గ్యాస్ స్టవ్ ఆన్ చేయాలంటే భయపడిపోతున్నారు. ఎప్పుడు అయిపోతుందో సిలిండర్, మళ్ళా అంత డబ్బు ఎక్కడ పెట్టాలరా దేవుడా అని చెప్పేసి భయపడిపోతున్నారు వంట రూమ్లోకి పోవాలి అంటే. పిల్లోడేమో కాఫీ కోసం ఏడుస్తాడు, వంటగదిలోకి పోవాలంటే భయపడిపోతాం. ఇక కమర్షియల్ గ్యాస్ దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు. మార్చి నెలలో ఒక్కొక్క సిలిండర్ మీద 144 రూపాయలు పెంచింది. ఏప్రిల్లో 200 రూపాయలు పెంచింది. మేలో ఒకేసారి 993 రూపాయలు పెంచింది. మళ్ళా జూన్లో 53 రూపాయలు పెంచింది. హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు, బేకరీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. చాలామంది మూసేసుకున్నారు గిట్టుబాటు కాక. ఇక సిఎన్జి కిలో మీద 4 రూపాయలు పెంచారు. పర్యవసానంగా ట్యాక్సీల వాళ్ళు, ఆటోల వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇక పెట్రోలు, డీజిల్ చెప్పనలవి కాదు, 4 సార్లు పెంచారు. ఒక్కొక్క లీటర్ మీద, అటు పెట్రోల్ మీద, డీజిల్ మీద దాదాపు 8 రూపాయలు పెంచడం జరిగింది. ఈ విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వాతల ప్రభుత్వంగా తయారైంది. తేలుకొండి పాత్ర, మండ్రగబ్బ పాత్ర పోషిస్తూ ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇది కూతల ప్రభుత్వంగా, కోతల ప్రభుత్వంగా తయారైంది. మాటలు కోటలు దాటుతున్నాయి, తెడ్డు గడప దాటడం లేదు. నిన్న రాష్ట్రానికి చెందిన మంత్రులు కడపకు రావడం జరిగింది. రైజింగ్ రాయలసీమ అంట ఆ సమావేశం పేరు. రాయలసీమను పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా రాష్ట్రంలో కాదు దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే వాళ్ళ లక్ష్యం అంట. మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే దిక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము రాయలసీమలోని కడప జిల్లాలో విభజన జరిగిన 6 నెలల లోపల స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని స్పష్టంగా చట్టంలో ఉంది. 12 ఏళ్ళు దిక్కులేదు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావలసిన అన్ని హంగులు ఉన్నాయి జిల్లాలో, కానీ ఏర్పాటు కాలేదు. అదేవిధంగా బ్రాడ్గేజ్ రైల్వే లైన్ రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు 2008-9 రైల్వే బడ్జెట్లో కడప, పెళ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది. కడప నుండి పెళ్లిమర్రి వరకు లైన్ కూడా పూర్తయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా పనులు నిలిచిపోయినాయి. కొత్తది కాదు, ఆల్రెడీ మంజూరై కొంతవరకు పనులు అయిపోయింది, నిలిచిపోయినాయి. ఇది ఇళ్ళ వ్యవహారం, ఇది ఇళ్ళ వాలకం. నిజంగా చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి రాయలసీమ పట్ల, రాయలసీమ అభివృద్ధి పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొత్త కోతలు కోయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చట్ట ప్రకారంగా
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలా? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో దాన్ని వెంటనే ప్రారంభించండి. అదేవిధంగా అర్ధాంతరంగా మీరు నిధులు ఇవ్వని కారణంగా నిలిచిపోయినటువంటి కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు రైల్వే మార్గాన్ని పునరుద్ధరించండి. అది చాలు.